తెలుగు సినిమా స్థాయి అయితే విపరీతంగా పెరిగింది. పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధిస్తున్నాయి సినిమాలు. మన టాలీవుడ్ విషయానికొస్తే నైజాం ఏరియాలో ఆల్ టైమ్ హిట్స్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో డబుల్ ప్రాఫిట్ అందిస్తున్నాయి. కలెక్షన్స్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. 1968 నుంచి హైదరాబాద్‌లో ఎక్కువ రోజులు ఆడడమే కాకుండా మంచి గ్రాస్ రాబడుతున్నాయి. హైదరాబాద్‌లో సింగిల్ టాకీస్‌లో ఎక్కువ రోజులు ఆడిన మూవీస్ చాలానే ఉన్నాయి. 1968 నుంచి 1992 వరకు హైదరాబాద్‌లో ఉన్న టాకీస్‌లలో ఎక్కువ గ్రాస్ రాబట్టి ఎక్కువ రోజులాడిన ఆ ఇయర్ టాప్ 1 మూవీ గురించి ఓ వీడియో చేశాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. ఈ వీడియో పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో 1993 నుంచి 2017 వరకు హైదరాబాద్‌లో ఎక్కువ గ్రాస్ రాబట్టి ఎక్కువ రోజులాడిన ఆ ఇయర్ టాప్ 1 మూవీ గురించి మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఇందులో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 ముఠా మేస్త్రి. 1993లో రిలీజ్ అయింది 'ముఠా మేస్త్రి'. చిరంజీవి గారు నటించిన బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా ఆడినా కానీ కొన్ని ఏరియాస్‌లో మంచి గ్రాస్ అయితే రాబట్టింది. అలాంటిది 'సంధ్య 35 ఎంఎంలో' 104 రోజులు ఆడడమే కాకుండా 22,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 2 హలో బ్రదర్. నాగార్జున నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. నాగార్జున డ్యూయల్ రోల్ పెర్ఫార్మన్స్‌లో అదరగొట్టారు. 1994లో రిలీజ్ అయింది 'హలో బ్రదర్'. అలాంటిది 'దేవి 70 ఎంఎంలో' 100 రోజులు ఆడి 51,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 3 అల్లుడా మజాకా. 1995లో ఎన్నో విమర్శల మధ్య రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా ఆడినా కానీ 'సంధ్య 70 ఎంఎంలో' 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 52,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 4 నిన్నే పెళ్లాడతాం. 1996లో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. నాగార్జునకు అదిరిపోయే హిట్‌ను అందించింది. 'దేవి 70 ఎంఎంలో' 189 రోజులు ఆడి 1,03,00,000 గ్రాస్ రాబట్టింది. హైదరాబాద్‌లో రూ. 1,00,00,000కి పైగా గ్రాసు సింగిల్ టాకీస్‌లో రాబట్టిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. నంబర్ 5 అన్నమయ్య. భక్తిరథ చిత్రాలలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 'అన్నమయ్య'. 1997లో మామూలు అంచనాలతో రిలీజ్ అయి సక్సెస్ అయితే సాధించింది. అలాంటిది 'దేవి 70 ఎంఎంలో' 100 రోజులు ఆడి 80,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 6 బావగారు బాగున్నారా. 1998లో బెస్ట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది 'బావగారు బాగున్నారా'. చిరంజీవి కామెడీ టైమింగ్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటిది 'సుదర్శన్ 35 ఎంఎంలో' 70,00,000 గ్రాస్ అయితే రాబట్టి 100 రోజులైతే ఆడింది. నంబర్ 7 రాజా. వెంకటేష్ నటించిన బెస్ట్ మ్యూజికల్ హిట్ ఇది. వెంకటేష్, సౌందర్య యాక్టింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. 1999లో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. అలాంటిది ఓడియన్ డీలక్స్‌లో 176 రోజులు ఆడి 98,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 8 నువ్వొస్తావని. నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ ఇది. అలాంటిది 'దేవి 70 ఎంఎంలో' 155 రోజులు ఆడి 1,60,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నంబర్ 9 ఖుషి. పవన్ కళ్యాణ్‌కు బిగ్ బ్రేక్ త్రూ అందించింది మూవీ. 2001లో రిలీజ్ అయింది 'ఖుషి'. అలాంటిది 'దేవి 70 ఎంఎంలో' 160 రోజులు ఆడి 1,56,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 10 ఇంద్రాం. 2002లో రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి బాక్సాఫీస్ దగ్గర బీభత్సం అయితే సృష్టించింది 'ఇంద్రాం'. అలాంటిది 'సుదర్శన్ 35 ఎంఎంలో' 140 రోజులు ప్రదర్శింపబడి 1,18,00,000 గ్రాస్ అయితే అందుకుంది. నంబర్ 11 ఒక్కడు. మహేష్ బాబును మాస్ హీరోని చేసింది 'ఒక్కడు'. 2003లో మామూలు అంచనాలతో రిలీజ్ అయి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అలాంటిది 'సుదర్శన్ 35 ఎంఎంలో' 177 రోజులు ఆడి 1,47,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 12 ఆర్య. అల్లు అర్జున్‌ని స్టార్ హీరోని చేసింది మూవీ. 2004 టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. అలాంటిది 'సుదర్శన్ 35 ఎంఎంలో' 140 రోజులు ఆడి 1,34,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 13 అతడు. 2005లో రిలీజ్ అయి సైలెంట్ హిట్‌గా నిలిచింది 'అతడు'. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతోను సక్సెస్ అయితే సాధించింది. టీఆర్‌పీలో నంబర్ 1గా ఉంది. అలాంటిది 'సుదర్శన్ 35 ఎంఎంలో' 177 రోజులైతే ఆడి 1,04,00,000 ఫీట్‌ను సాధించింది. నంబర్ 14 పోకిరి.
టాలీవుడ్‌లో 36 కోట్ల షేర్ రాబట్టిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. 2006 టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అలాంటిది హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎంలో 189 రోజులు ఆడి 1,61,60,00,000 గ్రాస్ రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది. నంబర్ 15 దేశముదురు. 2007 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'దేశముదురు'. అలాంటిది హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎంఎంలో 175 రోజులు ఆడి 1,12,00,000 గ్రాస్ రాబట్టింది. నంబర్ 16 జల్సా. 2008లో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది 'జల్సా'. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. అలాంటిది 'సంధ్య 70 ఎంఎంలో 100 రోజులు ఆడి 73,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. నంబర్ 17 మగధిరామ్. ఈ ఫిల్మ్‌తోనే రామ్ చరణ్ టాప్ హీరో అయ్యారు. 70 కోట్లకు పైగా షేరు, 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మగధిరామ్. అలాంటిది సుదర్శన్ 35 ఎంఎంలో 140 రోజులు ఆడి 1,25,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 18 డార్లింగ్. 2010లో రిలీజ్ అయిన ప్యూర్ లవ్ స్టోరీలలో ఇదొకటి. బాక్సాఫీస్ దగ్గర మంచి గ్రాస్ అయితే రాబట్టింది. అలాంటిది సంధ్య 70 ఎంఎంలో 100 రోజులైతే ఆడి 75,00,000 దాకా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. నంబర్ 19 దూకుడు. 2011లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి నాన్ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. సుదర్శన్ 35 ఎంఎంలో 100 రోజులైతే ఆడి 98,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. మహేష్ బాబుకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఈ దూకుడు. నంబర్ 20 గబ్బర్ సింగ్. 2012లో మామూలు అంచనాలతో రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను షేక్ చేసింది. సంధ్య 70 ఎంఎంలో 105 రోజులు ప్రదర్శింపబడి 94,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 21 అత్తారింటికి దారేది. మగధీర, దూకుడు రికార్డులను ఈజీగా బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. 2013లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాంటిది సంధ్య 35 ఎంఎంలో 87,00,000 గ్రాస్ రాబట్టి 100 రోజుల పండగ జరుపుకుంది. నంబర్ 22 రేసుగుర్రం. అల్లు అర్జున్‌కు అదిరిపోయే సక్సెస్‌ను అందించింది ఈ రేసుగుర్రం. 2014 వేసవిని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంది మూవీ. అలాంటిది సంధ్య 35 ఎంఎంలో 100 రోజులు ప్రదర్శింపబడి 92,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. నంబర్ 23 బాహుబలి. తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిన చిత్రం ఇది. 2015లో రిలీజ్ అయి వసూళ్ల వరద పారించింది. అలాంటిది సుదర్శన్ 35 ఎంఎంలో 1,04,00,000 గ్రాస్ రాబట్టి 98 రోజులైతే ఆడింది. నంబర్ 24 సరైనోడు. అల్లు అర్జున్ ఊర మాస్ యాక్టింగ్ కనబరిచిన ఫిల్మ్ ఇది. బోయపాటి సీను టేకింగ్ మరో హైలైట్. అలాంటిది సంధ్య 35 ఎంఎంలో 56 రోజులు ప్రదర్శింపబడి 91,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 25 బాహుబలి 2. ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపిన చిత్రం ఇది. 1800 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. అలాంటిది సుదర్శన్ 35 ఎంఎంలో 63 రోజులైతే ఆడి 1,40,00,000 గ్రాస్ అయితే సాధించింది. ఈ 25 సినిమాల గురించి తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ మరిన్ని మూవీస్ ఏంటో ఇంకో వీడియో ద్వారా తెలుసుకుందాం.